పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యన వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారనే చెప్పాలి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టారు. తర్వాత చేసిన తొలి చిత్రం హరిహర వీరమల్లు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పవన్ రేంజ్లో నిలబెట్టకపోయినా పర్వాలేదనిపించుకుంది. ప్రముఖ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ అంటూ సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలోని ట్రైలర్ని ఇటీవల కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ని చూసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్రైలర్పై మరియు పవన్ కళ్యాణ్పై సంచలనమైన వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి. మరియు ఈ సినిమాపై భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు దగ్గరుండి మరీ చూసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో నిన్న అనగా సెప్టెంబర్ 21 ఉదయం 8 గంటలకు సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల అదే రోజు సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేస్తామని మళ్ళీ చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఉదయమే ట్రైలర్ వస్తుందని ఎంతో ఎదురు చూసిన అభిమానులు నిరాశే మిగిలిందనే చెప్పాలి. ఏటకెలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభమయ్యింది. ఈవెంట్కి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. కానీ వరుణుడు వీరికి సహకరించలేదు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమం సమయంలో అనుకోకుండా అకాల వర్షం రావడంతో ఈ ఈవెంట్ కాస్త అంతరాయం కలిగింది. అయితే ట్రైలర్ రిలీజ్ చేయకపోవడంతో ఇటీవలే కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ని చూసిన పవన్ కళ్యాణ్ బాగున్నారంటూ చెప్పుకొచ్చారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఈ వాక్యాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.